నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. మరికొద్ది గంటల్లో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు ప్రచార సమయం కూడా పూర్తయింది. సో మాట్లాడదాం. ప్రధానంగా ఈ ఎన్నికలు కనుక చూస్తే ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటే బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు తీస్తాం, అది బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కూడా పంచుతా ఉంటుంది. ఈ యొక్క చర్చపై ఏం చెప్తారు? ఓ, కాంగ్రెస్ చేసే ప్రచారం గోబెల్స్ ప్రచారం. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో సత్యం లేదు. అసత్యమైన 10 సార్లు మాట్లాడితే దాన్ని సత్యంగా చేయాలని అనుకొని ఓట్ల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంది, కింది వర్గాల ఓట్ల కోసం. సత్యం కాదు, అది గోబెల్స్ ప్రచారం. మతపరమైన రిజర్వేషన్లు మేము ఉండనీయము అనే మాట అంటున్నది బీజేపీ. సైద్ధాంతిక చర్చకు దారి తీయాలి. ఆ విషయంలో చర్చ జరగాలి. ఎందుకంటే ఎక్కడో దిక్కు ఈ దేశం ఇప్పటి వరకు మతపరమైన విభజన వల్లనే మనం ఒకటిగా ఉండలేకపోయాం, 2 దేశాలు ఏర్పడ్డాయనే ఒక ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక మీద ఏర్పడాలన్నప్పుడు విద్యా వెనుకబాటు, సామాజిక వెనుకబాటు నేపథ్యంగా ఉండాలి. కానీ మతపరంగా రిజర్వేషన్లు ఉండదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడో అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు అనుకున్నాం. బీజేపీ చెప్తున్నది ఏంది? ఎస్టీల బీసీలకు రిజర్వేషన్ పెంచుతాం, కానీ మతపరమైన రిజర్వేషన్లు మాత్రం ఉండవు అని. ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి కదా. మతపరమైన రిజర్వేషన్ కోరుకోవడం కరెక్టా కాదని చర్చ పెడదాం. ఇది బీజేపీది కరెక్టా లేదా ఇతరులు కరెక్టా చర్చ పెడదాం. మతపరమైన రిజర్వేషన్ చర్చ పెడదాం. మతపరమైన రిజర్వేషన్ లేకపోయినా నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు. ఎవరు? ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు అనబడుతున్న వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని ఆయన కాపాడేటోడు, రిజర్వేషన్ను కాపాడుతాడు, రిజర్వేషన్ను పెంచుతాడు. ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అడిగింది ఇక రుజువు అవుతుంది. దుష్ప్రచారమే కాంగ్రెస్ తప్ప అందులో సత్యం లేదనేసి కూడా అర్థమవుతుంది. సో మోత్పల్లి నరసింహులు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా కీలకమైన అంశాలు మాట్లాడారు. నాకు ప్రాణహాని ఉందని మాట్లాడారు. అలాగే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు మోత్పల్లి నరసింహులు గారు మా సోదరుడు, మా అన్న. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నది. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఇండిపెండెంట్ కూడా గెలిచిన రోజులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా ముక్కుసూటిగానే మాట్లాడతాడు. తను ఏది న్యాయం అనుకుంటే దాని వైపు నిలబడతాడు. అట్లా నిలబడ్డప్పుడు ప్రత్యర్థులు ఎవరు, ఏ స్థాయి వాళ్ళు, ఎంత శక్తి ఉన్నదని కూడా పట్టించుకోడు, ధైర్యంగానే మాట్లాడతాడు. నేను అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని నేను మాట్లాడుతున్నా, మా జాతి కూడా గుర్తించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మోత్పల్లి నరసింహులు గారు ఉన్నారు కదా, మరి ఆయన కూడా మాట్లాడుతున్నట్టు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా మాదిగలకు చోటు లేకుండా, విలువ లేకుండా చేసిండనేసి కూడా రుజువు అవుతుంది. మొన్న ఇక్కడ వరంగల్కు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వేదిక మీద నుండి మరి దిగిపోయిన తర్వాత ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ట్విట్టర్లో ఒకటి చూశాడు. ఏం చేశాడు? మా సోదరుడు మందకృష్ణ మాదిగ గారిని ఈ సభ వేదిక మీద కలవడం అనేది నాకు సంతోషం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాదిగలను గౌరవించడంలో, వాళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వడంలో పూర్తిగా అవమానించింది. ఈ చర్చ తెలంగాణ మొత్తం జరుగుతుంది. బీజేపీ మాత్రం మేము మాదిగలకు అనుకూలంగా ఉంటామని చెప్పగలిగింది. ఆయన ట్విట్టర్ చూశాను, మీకు పంపిస్తాను. అంటే ఒక ప్రధానమంత్రి ఆ విధంగా ట్వీట్ చేసిందంటే ఎంత చర్చ జరుగుతున్నట్టు మీకు అది పంపుతా. ఒక ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించడంలో, గౌరవించడంలో, వాళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వడంలో పూర్తిగా మాదిగలు విస్మరించిన చర్చ తెలంగాణ మొత్తం జరుగుతుందని ఆయన పెట్టుకున్నాడు. ఆయన ప్రధానమంత్రి పెట్టేశాడు. అంటే మోత్పల్లి నరసింహులు అన్నది అదే, నేను అంటున్నది అదే, మాదిగలు అనుకుంటున్నది అదే, గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ట్వీట్ ద్వారా ట్వీట్ చేసింది కూడా. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మా మోత్పల్లి నరసింహులు అన్న ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా మాదిగలు విస్మరించింది. దాని మూల్యం కాంగ్రెస్ చెల్లించుకుంటారు. సో కాంగ్రెస్ నేతల నుండి మీ పైన వస్తున్న ప్రధాన ఆరోపణ, ఒకప్పుడు మందకృష్ణ గారు అంటే గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు బీజేపీ తరఫు నుండి మాట్లాడుతున్నారు, బీజేపీ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు, ఆయన మాటలకు విశ్వాసం లేదు, మాదిగలు ఎవరు ఆయన మాటలు నమ్మొద్దని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మా ఆవేదనలో అర్థం ఉందా లేదా ముందు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందా లేదా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో 70% ఎస్సీల్లో మాదిగలే ఉంటారు. ఏకకాలంలో 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ 3, 1 అసెంబ్లీ ఉప ఎన్నిక. అంటే 4లో మాకు 3 ఇవ్వాలి కదా కాంగ్రెస్.
ఒకటి కూడా ఇవ్వలేదు కదా. 4లో 3 బీజేపీ ఇచ్చింది కదా. మేము ఎవరికి సపోర్ట్ చేయాలి చెప్పండి మీరు? మాకు న్యాయం చేసిన వాళ్ళక, మా ఆకలి బాధలు తీర్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళక, మా పొట్ట కొట్టిన వాళ్ళక? మా పొట్ట కొట్టింది ఎవరు? కాంగ్రెస్. మాకు న్యాయం చేసింది ఎవరు? బీజేపీ. నాలాంటి ఉద్యమకారుడు, మాదిగల కోసం 30 ఏళ్ళుగా కష్టపడుతున్న ఉద్యమకారుడు ఎవరికి సపోర్ట్ చేయమంటారు? మాకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేయమంటారా? అందువల్ల వాళ్ళు చేసే దాంట్లో, వాళ్ళు చేసే ప్రచారం అర్థం ఏమన్నా చెప్పండి. రెండోది, నన్ను ఇప్పుడు బీజేపీ అంటుండ్రు. నేను బీజేపీ మద్దతు ఇస్తున్నా కాబట్టి నన్ను బీజేపీ అంటున్నాను. నేనైతే బీజేపీ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి 98లో నేను టీడీపీకి పరంగా వర్గీకరణ చేస్తా అంటే మద్దతు ఇచ్చాను. అప్పుడు నా ఒంటి మీద పసుపు గండం రాలేదు కదా. పోనీ 2007 తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉండబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి వరకు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం నుంచి మొదలుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నంత వరకు ఎంఆర్పీ సపోర్ట్ వాళ్ళు తీసుకున్నారు కదా. అంటే నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన రోజులనే కదా. మరి అప్పుడు నేను కాంగ్రెస్ కాలేదు కదా. మీకు మద్దతు ఇవ్వడం కరెక్ట్ అవుతే, మీరు వర్గీకరణ చేస్తామన్న రోజు నేను మీకు మద్దతు ఇవ్వడం కరెక్ట్ అవుతే, వర్గీకరణ చేస్తామన్నప్పుడు మా సీట్లు బీజేపీ ఇచ్చినప్పుడు నేను బీజేపీకి సపోర్ట్ చేస్తే తప్పెట్లా అవుతుంది? అంటే మీకు మాత్రం సపోర్ట్ చేయవచ్చునా? న్యాయం చేస్తామంటే, ఇంకో న్యాయం చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేయకూడదా? మీరు మమ్మల్ని మోసం చేసిండ్రు, మాకు నరేంద్ర మోడీ గారిని సంపూర్ణమైన నమ్మకం ఉన్నది, బీజేపీకి మేము ఓటేపిస్తున్నాం. సో వర్గీకరణ విషయంలో మీరు ప్రధాని మోడీని చాలాసార్లు కలిశారు. ఆయన దగ్గర నుండి ఆయన రియాక్షన్ కూడా చూశారు. ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేశారు. సో మోడీ గారిని కలిసినప్పుడు మీరు మీ యొక్క ఆవేదన కానీ, మీ వర్గీకరణ ఏబిసిడి అంశాన్ని చెప్పినప్పుడు ఎట్లా స్పందించారు? ఆ తర్వాత సభ తర్వాత మీకు ఇచ్చిన మద్దతు, అలాగే మీ సుదీర్ఘమైన పోరాటానికి వాళ్ళు మద్దతు తెలపడానికి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఇప్పటికీ ప్రధానమంత్రిగా కాకముందు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఒకసారి హైదరాబాద్లో కలిశాను. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆయన వచ్చినప్పుడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, దత్తన్న, అదే సమయంలో కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఒకసారి కలిశాను. అంతవరకు ఉన్నది. కానీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత మొన్ననే నేను జూలై 8కి వరంగల్లో కలిశాను. అప్పుడు వర్గీకరణ అంశం మీద తనకు అంతకుముందే అవగాహన ఉన్నట్టుగా స్పందించాడు. వినతిపత్రం పూర్తిగా చదువుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. వర్గీకరణ చేస్తా కృష్ణ, నా బాధ్యత నంబర్ 1. అక్కడ ఎవరు లేరు, నేను, ఆయన, కిషన్ రెడ్డి గారే ఉన్నారు. రెండోది, ఒక మీటింగ్ రన్ సార్ అని చెప్పి మేము చెప్పాము, వస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం హైదరాబాద్ సభకు వచ్చాడు. ఆ సభలో మా జాతి సంకల్ప బలమేందో, 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని లక్షల మంది కదిలి వచ్చారో అది చూశాడు. మాదిగల ఆవేదన చూశాడు. మా కష్టాలు బాధలు ఆయన ప్రత్యక్షంగా చూశాడు, విన్నాడు. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఈ ప్రక్రియ పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పాడు. అందుకు కమిటీ ఏర్పాటు చేస్తా అన్నాడు, వేసిండు. సుప్రీంకోర్టులో విచారణ త్వరగా జరిగేటట్టు చూస్తా అన్నాడు, జరిగింది. సుప్రీంకోర్టుకు విచారణ జరిగేటప్పుడు వర్గీకరణకు అనుకూలంగానే కేంద్రం వాదిస్తామని చెప్పాడు, వాదించాడు, అయిపోయింది. అది మిగిలింది జడ్జిమెంట్ రావడమే. ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చినా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే వర్గీకరణ ఆయన చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే రాష్ట్రాలు చేస్తుంది. ఇది పెద్ద సమస్య కాదు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రక్రియ కీలక దశకు చేర్చాడు. జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎట్లా వచ్చినా గౌరవ నరేంద్ర మోడీ చేస్తాడు. ఎందుకంటే మీరు తెలంగాణ వచ్చిన ప్రతిసారి వర్గీకరణ గురించి, మాదిగల గురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారు వెళ్ళట్లేదు కదా, రోజు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఆయనలో ఒకటి చెయ్యాలనే ఒక తపన ఉన్నదనేసి కూడా మనకు స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఆయన ఒక మాట అంటే ఆయన నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఉన్నది కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తున్నాం. సో మరోవైపు ఇలా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో బీజేపీని టార్గెట్ చేస్తూ 1 or none వచ్చే ఎన్నికలో 1 లేదా 0 సీట్లు వస్తాయని కూడా కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసించడం, ఆయన మాటలను నమ్మడం అనేది కొంత కనుమరుగైపోతుంది కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 100 సీట్లు, మూడోసారి నాకు 100 సీట్లు రాబోతున్నాయి అన్నాడు కదా. ఆనాడు 100 సీట్లు వస్తాయని చెప్పడం ఎంత తప్పైందో, ఇప్పుడు బీజేపీకి 0 సీట్ అనడం కూడా గదే తప్పు అవుతుంది కదా. అంటే ఆయన బహుశా ఇప్పుడు ఆయనను ఎవరు పట్టించుకోకపోతే ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ఎవరన్నా గుర్తిస్తారని చెప్పి ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణతో పోటీ జరిగేది బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉన్నది. చాలా స్థానాల్లో 17లో మినిమం 10, 15, 12, 13 స్థానాల్లో అది 3వ స్థానానికి వెళ్ళబోతుంది. ఏది 3వ స్థానానికి అది వెళ్ళబోతుంది. 10, 12 పైగా అది 3వ స్థానానికి వెళ్ళబోతుంది. అంటే క్రమక్రమేణా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల నుంచి దూరం అవుతుందనే విషయం కూడా స్పష్టంగా ఉంటుంది. సో మరికొద్ది గంటల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మీరు ఏం పిలుపునివ్వాలా? ఎందుకంటే మీరు ఒక జాతి సంబంధించింది కాకుండా తెలంగాణ రాజకీయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నారు. దేశ స్థాయిలో ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నిక ఏం చెప్తారు?
ఇప్పుడు నేను అంటున్నా, దేశాన్ని ఎవరు పరిపాలిస్తే ఈ దేశం భద్రంగా ఉంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో పేద వర్గాలకు న్యాయం జరుగుతుందనే చర్చ జరగాల్సిన సమయంలో ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధానమంత్రి చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఆ ఉన్న ప్రధానమంత్రులు ఎవరైనా 4 రోజులు కూడా ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు వాళ్ళకి ఉంటారు. ఎన్డీఏ కూటమికి ఒక సమర్థుడైన దేశ ప్రధానమంత్రి నడుపుతున్నాడు. 3 సార్లు ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మీ సోదరుగా చెప్తున్నాను, మొన్నటి వరకు దేశానికి అత్యంత భౌగోళికంగా మనకు ఆనుకున్న పాకిస్తాన్ పంపిన తీవ్రవాదుల నుంచి మనకు చాలా సమస్య ఉండేది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి సమర్థన వల్ల పాకిస్తాన్లోనే ఇవాళ పాకిస్తాన్ అక్కడ పెట్టే కాడికి వచ్చేసాడు. పాకిస్తాన్ మన ఇంటికి రావడం పక్కబెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టే కాడికి వచ్చాడు, డిఫెన్స్లో పెట్టాడు. కానీ పాకిస్తాన్ ద్వారా మన దేశం మీద ఎగదూడాలనుకున్న చైనా ఏదో రకంగా మనకు అరుణాచల్ ప్రదేశ్ అటు వైపు నుంచి కొంత మనకి ఇబ్బందులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తుంది. అది మనం చూస్తున్నాం. రేపు మన భారతదేశానికి ఏదన్నా ప్రమాదం వస్తుందంటే చైనా రూపంగా మనకు రాబోతుంది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడు నరేంద్ర మోడీ గారే. నంబర్ 1, దేశం భద్రంగా ఉండాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా 2 విడతలుగా పాలన జరుగుతుంది. ఒకటి, జరిగిన పొరపాట్లు సరిదిద్దడం కోసం ఒక ప్రయత్నం, తెలంగాణ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే 2వ ప్రయత్నం. ఇప్పుడు స్పీడ్ పెంచడానికి ఆయన ప్రయత్నం చేయబోతున్నాడు. దేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. 3వది, సామాజిక న్యాయం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్ని రంగాలు ప్రాతినిధ్యం అనేది ఆయన వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి దేశ భద్రత కోరే వాళ్ళు, దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలా మేము కూడా థ్యాంక్ యూ. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశానికి సమర్థవంతంగా నిర్వహించే, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించే ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. అలాగే సుదీర్ఘ పోరాటమైన ఎస్సీలకు వర్గీకరణ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారు, కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో అందుకోసమే బీజేపీకి మద్దతు ఇస్తున్నానని, తప్పకుండా వర్గీకరణ అమలవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.